మాకు న్యాయం చేయాలని మొక్కని కాళ్ళు లేవు, ఎక్కని మెట్లు లేవు అంటూ తమ బాధని మీడియా ముందు చెప్పుకున్న కోదటి శ్రీనివాస్ దంపతులు కొత్తవాడ మహంకాళి ఆలయం చుట్టూ ఇటీవల నిర్మించిన నూతన ప్రహారీ గోడ మా ఇంటి ముందు ఉందని, మా ఇంటికి దారి లేకుండా పోయిందని తొలగించాలని మున్సిపల్ అధికారులను హైకోర్టును ఆదేశించడం జరిగిందని, దానికి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గుడిని కాకుండా గుడి చుట్టూ ఇటీవల నిర్మించిన ప్రహారీ గోడను మాత్రమే తీసివేయాలని ఇంటి యజమానులు కోదాడ శ్రీనివాస్ కోరుతున్నారు. మా తాతల ఆస్తి ఇంటి ముందు ఈ ఆలయం గోడ కట్టడంతో మాకు జీవన ఉపాధి పోయిందని మొరపెట్టుకున్నారు. గుడి ప్రహారీ గోడ తీసేయాలి అని ఆర్డర్ తీసుకొస్తే గుడిని కూల్చివేస్తారని రాజకీయం చేసి అసత్య ప్రచారం చేశారని ఆరోపణ చేస్తున్నారని, నేను ఒక హిందువునే, నేను చిన్నప్పటి నుండి ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, అలాంటి నాకు ఇటీవల ప్రహారీ గోడ నిర్మించి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గుడిలో పూజలు నిర్వహించే అయ్యగారు నాపై వ్యక్తిగతంగా ఏదో మనసులో పెట్టుకుని ఏదో చేస్తున్నారని, గుడి విషయంలో తమకు న్యాయం చేయాలి అని ఎమ్మెల్సీ సారయ్య కాళ్ళు పట్టుకొని మరీ అడిగినా పట్టించుకోకుండా మేము రాజకీయం చేస్తున్నామంటూ ఆరోపించారు అని, మా ఇంటికి దారి లేకుండా పోయిందని తక్షణమే అధికారులు స్పందించి ప్రహారీ గోడ తీసివేసి మా ఇంటికి దారి ఇవ్వగలరని వారు తెలిపారు. కోదాడ శ్రీనివాస, నేను నాది మహంకాళి టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటోంది. నాది సైకిల్ షాపు. నాకు తాతల నాటి ఇల్లు లేదు. నాకు ఈ ఆధారం ఒక్కటే ఉండదు. నాకు ఏ ఆధారం లేదు. నాకు మొదటి నుండి ఇళ్ళనే ఉన్నా, ఇళ్ళనే పెరిగాను. నాకు మొదటి జీవనాధారం. మాకు అయితే ఈ గుడి డెవలప్మెంట్ చేస్తా అని గుడి కట్టారు, కంపౌండ్ కట్టారు. కంపౌండ్ కట్టేసరికి నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి నన్నుని నడిలో సాధలేకపోయాను. ఆయనకు కూడా లెటర్ ఇచ్చాను, ఆయన పట్టించుకోలేదు. అట్లే సారయ్య గారి దగ్గర పోయాను. సారయ్యతో కూడా మాట్లాడాను. అన్న నా పరిస్థితి లేదు, నాకు ఆధారం లేదు, లేదంటే నాకు తప్పుంటే నాకు క్షమించు అన్నా అని ఆయనకు కాళ్ళు లేదా మొక్కి బతిలాడాను. దయచేసి దీనిపై కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్కి ఇచ్చాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఎవరు కూడా నాకు స్పందన భరిస్తలేదు. నన్ను తప్పుడు ప్రచారం చేసి నేనేదో గుడిని గుల్లగొడుతుందని నన్ను ప్రచారం చేసి నన్ను బాగా అంగామంగం చేశారు. నన్ను దీనిపై నాకు ఎటువంటి గుడి అంటే నాకు నేను కూడా హిందువునే, నేను కూడా పిల్లలు వేస్తే మొక్కుకున్నట్టు అమ్మవారిని. గుడి కూలగొట్టేంత అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది దారి. రోడ్డుకు నా షెటర్లు ఖాళీ ఉంటాయి. ఇంతవరకు కూడా షెటర్లకు వస్తలేదు. పోదామంటే దారి లేకుంటున్నది. దయచేసి అధికారులు ఏదైనా ఉంటే దీనిపై స్పందించి కొండ సురేష్ దగ్గర కూడా పోయాను. మేడం కోర్టు ద్వారా నేను హైకోర్టు పోయాను. హైకోర్టులో నాకు ఆర్డర్ వచ్చింది. వచ్చినాక మేడం దగ్గర కూడా చూపెట్టాను. మేడం పోతే మేడం కూడా కోర్టు ద్వారా చూసుకోమని చెప్పండి. దయచేసి దీనికి చూసి రాజకీయం చేయొద్దు. నాకు గుడి కూడా కొట్టడానికి ఏ ఉద్దేశం లేదు. నాకు ఓన్లీ కంపౌండ్ వాళ్ళ కోసమే, దారి కోసమే మాట్లాడేది. దాన్ని రాజకీయం చేయొద్దని అందరూ సభాముఖంగా చెప్పి ఇలా ఉన్నారండి. అయితే దీన్ని ఉండగా ఇలా కట్టేశారు, గోడ కట్టేశారు, కంపౌండ్ మొత్తం కట్టేసరికి నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే నా కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చారు. కంపౌండ్ వాళ్ళు తీసేయమని ఆర్డర్ కూడా ఇచ్చింది. దాని గురించి నేను కోర్టు కూడా అప్పీల్ చేశాను. కమిషనర్ కూడా మాట్లాడాను. సిపి గారు కూడా తీస్తా ఉన్నారు. అంతే. దాని గురించి గోడనే మీ గురించి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. ఓన్లీ కంపౌండ్ గోడనే తీయాలని మేము కోరుకుంటాం. దీని గురించి వేరేలాగా మమ్మల్ని గుడిని తీసేస్తాను, మమ్మల్ని అదే రకంగా గుడిని కూలగొడుతున్నాను, మమ్మల్ని ప్రచారం చేసేది. ఇది తప్పుడు ప్రచారం చేశారు మమ్మల్ని. దయచేసి నాకు మీరు అర్థం చేసుకొని మీరు దీన్ని సాల్వ్ చేయగలరని కోరుకుంటున్నాను. నా దారి కావాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్తాను చెప్పాను. నేను ఈ కేసు పెట్టినా కానీ చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చాలా సఫర్ అయ్యాను నేను. దాని గురించి నేను అందరూ నాకు ఎక్కడ వెళ్ళినా నాకు ఎవరు కూడా నాకు సహకరించలేదు. దానివల్ల నాకు ఎదుటాము ఎవరు లేరు. నేను ఉన్నది ఒకనే. నాకు ఏ ఆధారం లేదు దీని మీద. వచ్చే వినాయకుడు మేము బతకడం నా వెనక అందరూ కోర్సు చేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వాళ్ళ గురించి అందరినీ చేసిన వచ్చడే. మొన్న రాజకీయం చేసి దాన్ని కూడా వచ్చి ఇక్కడ చేశారు. నేను వాళ్ళతోనే నాకు బాగా ఇబ్బంది ఉందట. అయ్యగారు కూడా నా చేతులు పెరిగి నా చేతిలో పుట్టిన ఆయనే. నాకు కూడా ఆయన కబడతానని నాకు వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇంట్లోనే ఆయన డెలివరీ అయ్యిండు. సారయ్య గారు ఈ ఇంట్లోనే కార్యాలయం పెట్టాడు కాగడ గుర్తు కోసం. మేము అప్పుడు కార్పొరేటర్గా మేము ఇళ్ళనే ఆయనకు సహకరించాము.
మా అన్నగారు మేమందరం అప్పుడు ఆయన కూడా ఇల్లు ఆయనే గురించి నాకు మా ఇంటి అప్పుడు మా చిన్నప్పుడు అన్నీ ఆయనే చేసిండు. దాని గురించి మాకు మొత్తం ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేస్తుంది సార్. ఏం లేదు, మాకు ఒక షెడ్యూల్ కావాలి, దారి చేసుకోవడానికి కంపౌండ్ వారు